నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. నేను చెప్పబోయేది ఏంటంటే, సహజంగా మనలో అందరం కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళం ఎన్నో రకాల గ్రహపీడలతో బాధపడుతూ ఉంటాం. ఎన్నో గ్రహాలు అంటే ఎన్నో లేవులేము, 9 గ్రహాలే మనకుంటా. నవగ్రహాలతో చాలా బాధపడుతూ ఉంటాం. నవగ్రహాలు స్వతహాగా ఎప్పుడు కూడా మనల్ని బాధించాలని అవి చూడవు. మనం చేసిన కర్మలను బట్టి అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. అదే అన్ని మంచి కర్మలు చేసుకుని వెళ్ళిపోతే చాలా మంచిగా ఉంటుంది. కొన్ని అక్కడక్కడ ఏదో తెలిసి తెలియని పొరపాటులో అవి ఆ కర్మ మనకి చూపించేస్తూ ఉంటాం. కానీ వీటి నుంచి కొంచెం మనం తెలిసి తెలియకుండా చేసిన పొరపాట్ల నుంచి ఇబ్బందులు కలగకుండా తప్పించుకోవాలంటే చాలా సులువైన మార్గం ఉంది. అంటే మామూలుగా అయితే శివాభిషేకాలని అవి ఇవి చేసి ఏదో రకంగా గ్రహ బాధల నుంచి తప్పుకోవడం జరుగుద్ది అనమాట. కానీ అవేమీ కూడా చేయకుండా, ఆ ఖర్చు కూడా లేకుండా బాగా నిరుపేదలైన వాళ్ళు చేసుకోవడానికి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఈ నవగ్రహాలను వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి మనం చాలా సింపుల్ అయిన మెథడ్ పాటించవచ్చు అనమాట. చాలా సింపుల్ అయిన మెథడ్స్ ఉన్నాయి. దీనివలన మొత్తం అన్ని నవగ్రహాలని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. నవగ్రహాలు అంటే తెలిసిందే కదండి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతు, ఈ 9 మంది. వీళ్ళని ఎలా మనకి అనుకూలంగా ఫేవర్గా మార్చుకోవాలో నేను చెప్తాను. ముందు గ్రహరాజు సూర్యుడు, మన గ్రహరాజు. మొత్తం 9 గ్రహాలకి అసలు సౌర కుటుంబానికి రాజు సూర్యుడు అనమాట. సూర్యుడు ఆయన అనుకూలంగా చేసుకోవడం ఎంత సింపుల్ అంటే, ఎప్పుడైనా ఏదైనా ఆఫీసర్ వస్తున్నాయంటే ఆఫీసర్ కన్నా ముందు అక్కడ సబార్డినేట్స్ ఉండాలి కదా, క్లర్కులు అని వాళ్ళు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఆయనకన్నా ముందే ఉండాలి. అలాగే గ్రహరాజు అయినటువంటి సూర్యోదయం కాకముందే మనం నిద్రలేసి ఉండాలి. సూర్యుడు అనుకూలంగా మార్చుకోవాలంటే సూర్యోదయానికి ముందే మనం నిద్రలేసామంటే ఆయన మనకు పూర్తిగా వశమైపోతాడు అనమాట. ఆయన ఎటువంటి ఇబ్బందులు పెట్టడు. పైగా సూర్యుడు ఏంటి, అధికారాలకి, గవర్నమెంట్ ఉద్యోగాలకి, ఇలాంటి అన్నిటికి కారకుడు అనమాట. ఇందుట్లో ఉన్నా సరే సూర్యుడు ఎంత ప్రత్యేకంగా గ్రహాల్లో ఉంటాడో అలాగా మీరు ఏ రంగంలో ఉన్నా సరే మిమ్మల్ని ప్రత్యేకతగా నిలబెట్టాలంటే దానికి కారకుడు సూర్యుడు. ఆయన వశం చేసుకోవాలంటే మీరు ఏమీ చేయవసరం లేదు. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, పూజలు, ఖర్చులు ఏమీ చేయవసరం లేదు. కేవలం సూర్యోదయానికి అంటే ఆయన రావడానికన్నా ముందే మీరు నిద్రలేచి ఉన్నారంటే ఆయన మీకు ఎప్పుడు అనుకూలంగానే ఉంటారు. ఇంకా మీకు అనుకూలంగా ఉండి మీకు కావాల్సినవన్నీ మీరు అడగకుండా ఆయన మీకు సమకూర్చాలంటే పొద్దున్న ఎలాగా లేస్తారు కదా, స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకున్నారనుకో, ఇంకా మీరు మీ మనసులో మీ కోరికలు ఏంటో తెలుసుకొని ఆయనే మీరు కోరకుండానే అన్నీ మీకు అన్నీ నెరవేరుస్తారన్నమాట. సూర్యుడు అంత అనుకూలం అయిపోతుంది. అంత సింపుల్గా చూసారా. పొద్దున్నే అంటే ఆయన 5:30కో 6 గంటలకో సూర్యోదయం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం 5 గంటలకి లేచామంటే ఆటోమేటిక్గా సూర్యుడు మనకు అనుకూలం అనమాట. అలాగే ఇకపోతే చంద్రుడు అంటే మనకు కారకుడు అనమాట. అంటే మనసుకి కారకుడు, మన మనసు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటారు. అలాగే అసలు శుభ్రంగా ఉండాల్సింది మా ఇల్లు కాదండి, మనసు. కానీ మనం నిర్మలంగా శుభ్రంగా ఉంచుకున్నామంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఎందుకంటే అసలు చంద్రుడు మన కారకుడు అయితే మన శుభ్రంగా ఉంచుకోవడం ఏంటి, ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రావడం ఏంటి అంటారేమో. లక్ష్మీదేవి ఎవరు అనుకుంటున్నారు? చంద్ర సహోదరి, చంద్రుడికి చెల్లెలండి ఆవిడ, అన్నగారింటికి. అంటే అప్పుడు ఈ అన్నగారిలు మన శుభ్రంగా ఉంచుకోవడం అంటే అది ఎలాగా అని అడుగుతారేమో. మన శుభ్రంగా ఉంచుకోవడం అంటే ఇప్పుడు ఆవిడ ఏదో చేయించుకుంది, ఈవిడ ఏదో కొనుక్కుంది, ఆవిడకి ఏదో ఉంది అనేది ఇలాగా ఒకళ్ళకి పడి అసూయపడడం, ఒకళ్ళని చూసి ద్వేషపడడం, ఒకళ్ళ మీద ఈర్ష్యపడడం, ఒకళ్ళ మీద కోపం పడడం, ఇవన్నీ కూడా మనసును పాడు చేస్తాయి అన్నమాట. మనసును అశుభ్రంగా చేస్తూ ఉంటాయి. ఇలాంటి రాగద్వేషాలు, ఇలాంటి నెగిటివ్ రాగద్వేషాలు ఉన్న వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి రాదు. అవి ఏమీ లేకుండా వాటిని కానీ మనం అలాంటి రాగద్వేషాలు, ఇలాంటి నెగిటివ్ రాగద్వేషాలు పెంచుకోకుండా ఉన్నామంటే మనసులో, మన ఇంటికి లక్ష్మీదేవి అంటే మన ఇంటికి కాదు, మన మనసు అంత శుభ్రంగా ఉందంటే చంద్రుడు చెల్లెలైనటువంటి లక్ష్మీదేవి మన ఇంటికి తోబుట్టులాగా వచ్చి వెళ్తుందండి. ఒక్కసారి అలా వచ్చి వెళ్ళిందంటే సెల్లుగా నిండిపోదామని ఇల్లు. ఆవిడ రప్పించుకోవడం అంత ఈజీ. మనం ఏది కష్టపడవలసిన లేదు, ఏం చేయాలి.
ఆటోమేటిక్గా ఆవిడ వస్తుంది మనం మనసు. అంటే కాకపోతే ఒకళ్ళ గురించి పడి ఏడవకూడదు, ఇంకొకళ్ళ గురించి అలా ఆలోచించకూడదు, మన గురించి మనమే ఆలోచించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆడెవడో ఎదుగుతున్నాడంటే ఆడు ఎదిగేస్తున్నాడని ఏడవకుండా ఆడికిలాగా మనం ఎందుకు ఎదగకూడదు అని ఆలోచించాలి తప్ప ఆడికి పడి ఏడవకూడదు అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మన వైపు కూడా లక్ష్మీదేవి మనకు తొంగి చూస్తారన్నమాట. ఆ రకంగా లక్ష్మీదేవి చంద్రుడు మనకి అనుకూలమయ్యేటంటే లక్ష్మీదేవి మన ఇంటికి పుట్టింటికి వచ్చి వెళ్ళినట్టే వెళ్తుంది అనమాట. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇకపోతే కుజుడు, ఈయన చంద్రుడు మన కారకుడు అయితే ఈయన రుధిర కారకుడు, అంటే రక్తానికి కారకుడు అనమాట. ఈయన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈయన సరిగా వశం చేసుకోకపోతే రక్తం కల చూస్తాడు. అంటే మనకి ఇప్పుడు ప్రయాణాల్లో వాటిలోనే యాక్సిడెంట్స్ అయ్యి కారణం ఏంటంటే ఈయనే కుజుడు. ఈయనకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈయన భూమి పుత్రుడు, అర్థమైందా? ధరణీ గర్భ సంభూతుడు అనమాట. ఈయన ధరణీ గర్భ సంభూతుడు అంటారంటే భూమి నుంచి పుట్టినోడు అనమాట కుజుడు. ఈయన వశం చేసుకోవాలంటే ఇంతకుముందు పూర్వకాలంలో ఈయన వశం చేసుకోవాలంటే నీ ఇల్లాలను బట్టే ఈయన మీకు వశం అవుతాడనమాట. అదేంటి, నా భార్యని బట్టి ఈయన నాకు వశం అవడం ఏంటి, ఈయన ప్రశాంతం అవడం అంటే ఈయన ఎంత సింపుల్ అంటే ఆడపిల్లలకి మన పూర్వీకులు ఒక అలవాటు పెట్టారు. ఇప్పుడంటే అపార్ట్మెంట్లో అవి ఉండడం వల్ల ఉండలేదు అనుకో, ఇంతకుముందు ఇల్లు ఉంటే వాకిలు అనేది కంపల్సరీ ఉండేదన్నమాట. ఆ వాకిలు తుడిసి కల్లాపేసి ముగ్గులు వేస్తూ ఉంటారు. అదేంటంటే భూమిని అలంకరించడం, భూమిని శుభ్రం చేసి ఎంతగా అలంకరిస్తామో ఆవిడ అంత సంతృప్తి పడుద్ది అన్నమాట. తల్లిని అంత అందంగా అలంకరిస్తే ఆటోమేటిక్గా కుజుడు మనకి తన తల్లిని అంత అందంగా చూస్తున్నాం కదా, అందంగా అంత శుభ్రంగా చేస్తున్నామంటే ఆటోమేటిక్గా కుజుడు వశమైపోతాడు. అందుకని ఆడపిల్ల ఇంటికన్నా అలాంటి అలవాట్లు ఉన్న ఆడపిల్ల ఇంటికి వెళ్ళినా ఇంట్లో రాణిస్తారని కారణం ఏంటంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడంటే భూములు, పొలాలు, ఇల్లు ఇలాంటివన్నీ కూడా సమకూరుతాయి అన్నమాట మనకి. అందుకని నీ భార్య నీ ఇంటి ముందు వాకిలు తుడిచి కల్లాపేసి ముగ్గేసింది అనుకో, నువ్వు బయటికి వెళ్ళి రియల్ ఎస్టేట్ ఇంకోటి ఏది చేసినా కలిసి వస్తుంది, నీకు భూములు వాటిని కొనగలుగుతావు అనమాట. కుజుడు అనుకూలంగా ఉంటాయి. ఆ రకంగా మెయిన్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగా కుజుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట. ఈయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన తల్లి అయినటువంటి భూదేవిని సక్రమంగా తుడిసి వాకిలు తుడిసి, ఆడపిల్లలకి అది పట్టడానికి కారణం అదేనండి. ఆడపిల్ల పని చేసింది అనుకోండి, ఇంట్లో అత్తవారింటికి వెళ్ళినప్పుడు కానీ పుట్టింట్లో ఉన్నప్పుడు కానీ ఆ మగవాళ్ళకి, ఆ ఇంట్లో మగవాళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్నమాట. దాని ద్వారా అదే ఆడపిల్లలో కుజుదోషం ఉంది అంటూ ఉంటారు కొందరు పెళ్ళిళ్ళు అవ్వని. ఆ కుజుదోషం కూడా ఈ రకమైన పనులు చేయడం వల్ల తల్లి రికమెండేషన్ మీద కుజుదోషం పోద్ది, భూదేవి రికమెండేషన్ మీద కొడుకు ఆ దోషాలన్నీ తొలగిస్తాడన్నమాట. అది తల్లిని అంటే భూదేవిని శుభ్రంగా ఉంచాలి. ఇప్పుడు అలాగే వాకిళ్ళు అన్నీ అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది, కానీ ఉన్న దాంట్లోనే ఏదో కొంచెం చేస్తూ ఉండాలి. ఏదో పాశ్చాత్య పండగలకి వాటికి వాకిళ్ళు చూసి రంగులు వేసి పేర్లు రాయడం కాదండి, అది కాదు. చక్కటిగా పేడకల్లాపు చల్లి అందంగా ముద్ద వేసి అది ప్రతిరోజు చేసుకుంటే మీకు ప్రతిరోజు నిత్యకళ్యాణం పచ్చదూరంగా ఉంటుంది మీ ఇల్లు. అదనమాట. కుజుడిని ఆ రకంగా భూమిని శుభ్రం చేయడం వల్ల మీకు కుజుడు అనుకూలం అవుతాడు అన్నమాట. తర్వాత బుధుడు, ఈయన చిత్రమైన ఫలితాలు ఇస్తాడండి. ఈయన ఏంటంటే చూసారా, మనం పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటాం చూసారా, అది ఈయన వలన వర్తిస్తారనమాట. మీరు చేసే పుణ్యాలను బట్టి వాటిని బట్టి మీకు లైఫ్ పార్ట్నరు మీకు అందిస్తాడు. అది కాకుండా దానాలు, మీరు ఏదో చిరణాచితగా ఏమైనా దానాలు చేశారని దాన్ని బట్టి మీ సంతానం మీకు కలిగిద్దాం. అది కాకుండా మీరు చేసిన పుణ్యాన్ని అన్నింటినీ స్టోర్ చేసి మీ పిల్లల అభివృద్ధికి ఆయన ఇస్తూ ఉంటాడు. అది ఎలాగంటే ఇప్పుడు చూడు, ఏదైనా పిల్లోడు ఏదైనా పెద్ద ప్రమాదం నుంచి తప్పుకోవడం అనుకోండి, అప్పుడు ఏమంటారు చుట్టుపక్కల, నీ తల్లిదండ్రుల అదృష్టం, నీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం నిన్ను కాపాడింది అంటారు. అంటే మనం చేసిన పుణ్యం ఏమైనా ఉంటాయి దాన్ని మన బిడ్డలకు వర్తించేటట్టుగా చేసేది ఈ బుధుడు అనమాట. బుధుడు మన బిడ్డలు మంచి స్థాయికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మనం చేసే పనులన్నింటిని బట్టి మన బిడ్డల స్థాయిని బుధుడు నిర్ణయిస్తాడు అన్నమాట. చిత్రంగా ఉంది కదండి, మన ఫలితం మనకి ఇవ్వడం, మన సంతానానికి ఇస్తాడు ఈయన బుధుడు. అందుకని దానం కొద్ది బిడ్డలు అనేది అంటే మనం చేసే దాన ధర్మాలు బట్టి మన బిడ్డల ఉన్నతి ఉంటుంది అనమాట. అది కదండి. కానీ అన్ని గ్రహాల్లో కల్లా బుధుడు ఇచ్చేది చాలా బాగుంది కదా. ఎందుకంటే మనకి ఏదన్నా ఉన్నతికి వెళ్ళినా సరే మనం ఎంత ఆనందపడ్డాం, మన సంతానం మంచి అభివృద్ధిలోకి వచ్చిందంటే మనకి అంతకన్నా ఆనందం, హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. అందుకని బుధుడిని అనుకూలంగా కలుసుకోవాలంటే దాన ధర్మాలు చేయడం. దాన ధర్మాలు అంటే పెద్ద ఏదో అందరూ చేసే అవసరం, జస్ట్
నీకు బాగా ఫ్రెండో లేకపోతే మీ చుట్టాలో ఎవరో ఒకరు మీ అయినోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదో సడన్గా ఏదో ఆపద వస్తుంది, వచ్చి హాస్పిటల్లోనో ఇంకోటి వస్తుంది, డబ్బులు చేతులు లేక ఇబ్బంది పడుతున్నారు అనుకో, గప్పుకుని వాళ్ళకి ఏదో ఆ టైంలో తర్వాత ఇస్తారా లేదా అనేది కాదు, కొన్ని అప్పుగానే వేసి ఆ టైంలో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఆదుకున్నారనుకో, దాన్ని బుధుడు చాలా బాగా హర్షిస్తాడు. తర్వాత మీరు వసూలు చేసుకోండి కానీ తర్వాత, కానీ అక్కడ ఆపద నుంచి మీరు వాళ్ళని ఆదుకోగలిగారంటే రేపు నీ బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే బుధుడు వెంటనే అక్కడికి ఆపద బంధువులాగా ఇంకొకరిని ఎవరన్నా పంపి ఆదుకుంటాడు అన్నమాట. మనం చేసే పనులు మన సంతానానికి మంచి శ్రీరామ రక్షగా ఉంటుంది అన్నమాట. ఇకపోతే బుధుడు తర్వాత పెద్ద ఆయన గురుగ్రహాలకల్లా పెద్ద గ్రహాలన్నిటిలోకెల్లా పెద్ద గ్రహం గురుగ్రహం, జూపిటర్. కదా, ఈయన అత్యంత శుభగ్రహం. ఈయన ఎంత పెద్దగా ఉంటాడో అంతా శుభాలే ఇస్తూ ఉంటాడు అనమాట. నిండైన శుభాలు ఇస్తూ ఉంటాడు ఎక్కువ. కనీసం ఆయన దూషించి శత్రువులుగా చూసిన వాళ్ళు అందరూ ఎవరికైనా సరే ఆయన మంచిగా చేస్తాడు, చెడు చేయడు. గురువు అంత శుభకారకుడు అన్నమాట. అందుకనే గురువు ఉన్న స్థానాన్ని బట్టే మనకు శుభకార్యాలు నిర్ణయిస్తారు, పెళ్ళిళ్ళు అన్నీ నిర్ణయించడం, మగ సంతానం కలగడం ఇవన్నీ కూడా గురువు అనుకూలంగా ఉంటేనే జరుగుతాయి అన్నమాట. మగ సంతానం కలగడం అంటే గొప్పేం కాదు, ఇప్పుడు పూర్వకాలంలో మన పెద్దలు చెప్పిందంటే. ఇప్పుడున్న రోజుల్లో బట్టి ప్రేమగా చూసే ఆడపిల్ల పుట్టడమే చాలా అదృష్టం. అది పక్కన పెడితే గురువు అన్నీ శుభాలే చేస్తాడు. మీరు ఏదైనా కొనాలన్నా ఏమైనా చేయాలన్నా మీరు చేసిన గురుబలం బాగుండగా శంకుస్థాపన చేశారంటే ఇల్లు, మీ చేతిలో డబ్బులు లేకపోయినా ఆటోమేటిక్గా దాన్ని ఏదో రకంగా అప్పు పుట్టో ఇంకోలాగా పెట్టి దాన్ని పూర్తి చేయగలుగుతారు. గురుబలం అంటే అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. గురువు అనుకూలంగా ఉంటే అలాగా. ఈ గురువు అనుగ్రహం మనకి కావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? చాలా సింపుల్ అండి. గురువు అనుగ్రహం కావాలంటే ఎక్కువ పసుపు వాడాలి. పూజ దగ్గర కానీ ఇంకో రకంగా లేదా పసుపు రంగు అంటే పసుపుమయం అంటే గురువు, పసుపు ఎల్లో కలర్ అన్నమాట. అది కాకుండా ఇంకా ఈజీ పని ఏంటంటే గోసేవ. ఆవులు, ఎద్దులు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటికి ఏదో గ్రాసం పెట్టడం. మేము మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆవుకి ఏదైనా పెట్టేది మీ దగ్గర నుంచి ఉంటుంది, వచ్చేలా మారెత్తుతూ ఉంటుంది. వచ్చినప్పుడు అన్ని జేబులో దువ్వేంతో దాని మెడ మీద ఎక్కడో అలా తీస్తూ ఉంటే అది గోవు సేవ అనమాట. ఆ గోవు సేవ చేశారని గురుడు మీకు పూర్తిగా వశమైపోతాడు. అన్ని శుభాలు మీ వెంటే ఉంటాయి. గోసేవ అలాంటి గోవులన్నింటినీ చుట్టూ చేసుకొని ఆయన ఏమనుకుంటే అది చేయగలిగాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. గోపాలుడు గురుగ్రహం అంత అనుకూలం అయిపోవడానికి కారణం ఏంటంటే గోసేవ. వాటికి తిండి పెట్టడం, మేత పెట్టడం ఇవన్నీ కాకుండా వాటికి వేణుగానంతో వాటికి ఆహ్లాదకరంగా ఆనందాన్ని కలిగించేవాడు. అందుకనే ఆయన ఏది అడిగితే అది శాసనంగా భావించి గురుడు అంత శుభాలను చేసాడు అన్నమాట ఆయన లైఫ్ అంతా. అది శ్రీకృష్ణ దేవుడు అవడం కారణం గురుగ్రహం. ఆ గురువు అంత అనుకూలం చేసుకోవడానికి ఆయన చేసింది గోసేవ. గోవులను సేవించడం వలన అంత అనుకూలం అవుతారు దేవుళ్ళు మనకి. తర్వాత ఇకపోతే ఇప్పుడు గురువు ఏమో దేవతల గురువు, తర్వాత రాక్షసుల గురువు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే శుక్రగ్రహం అంటాం కదా ఆయన. ఈయన కూడా ఈక్వల్ టు గురువుతో సమానమైనటువంటి వాడు అనమాట. ఈయన రాక్షస గురువు. ఈయన అనుకూలించాడు అనుకోండి, సర్వ సుఖాలు సర్వభోగాలు అన్నీ మన చెంతే ఉంటాయి. సుఖాలకి, భోగాలకి, అందానికి అన్నిటికీ కారకుడు శుక్రుడు, ఆరోగ్యానికి కూడా అన్నమాట. ఇలాంటి శుక్రుడిని అనుకూలంగా చేసుకోవాలంటే మనం ఈ శుక్రుడు ఇంకొకరు ఉంటాడు, లక్ష్మీదేవికి తండ్రి కూడా ఆయన భార్గవి అంటారంటే ఈ భార్గవుడు అంటే శుక్రుడు. ఈ భార్గవుడికి కూతురు కాబట్టి ఆవిడ భార్గవి అంటారు లక్ష్మీదేవి. అంటే అర్థమైంది కదా. ఇప్పుడు రాక్షసులందరి దగ్గర అంతంత ఐశ్వర్యాలు, ఇప్పుడు లంక ఉందంటే బంగారాలతో కట్టారు రావణాసురుడు, రాక్షసుడైన కారణం శుక్రాచార్యుడు, రాక్షసుడు గురువు అనమాట ఆయన. దానివల్ల రాక్షస గురువు అవడం వల్ల ఆయన రాక్షసులందరికీ తన కూతురు అనుగ్రహం ఉండి అంత బంగారం ఉండేది వాళ్ళ దగ్గర. అంటే మిమ్మల్ని కూడా రాక్షసులు అయిపోము కాదు, అలా కాకుండా లక్ష్మీదేవి మన వశం కావాలంటే ఈ శుక్రుడిని మన వైపుకి తిప్పుకోవాలంటే చిన్న పరిష్కారం. మనకి ఎక్కడికి వెళ్ళినా తోబుట్టువులు ఉంటారు, చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఉంటారు. ఒకవేళ మన తోడుబుట్టు అక్క చెల్లి లేదనుకో, మేనత్త, వీళ్ళు శుక్రకారకులు అన్నమాట. మేనత్తని కన్నీళ్ళు పెట్టకుండా చూసిన, చెల్లెళ్ళు అక్కల్లో బాధ పెట్టకుండా చూస్తున్నా, బాధ పెట్టడం అంటే ఏంటో అలాగే డబ్బులు ఇచ్చేసి అవి ఇచ్చి ఇది అవసరం లేదండి. కేవలం వాళ్ళ పలకరించి అందంగా మాట్లాడి
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తావు, వాళ్ళు పెట్టింది తింటూ ఉంటా ఉంటే వాళ్ళు చాలా సంతోషం అయిపోతారు. నా తమ్ముడు నా ఇంటికి వచ్చాడు, లేకపోతే నా అన్నగారు నా ఇంటికి వచ్చాడను, నా అల్లుడు నా ఇంటికి వచ్చాడని మేనత్త ఇలాగ అందంగా ఫోన్ చేసి పలకరించడం, మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటే అసలు కొండ అంత అయిపోతారు. అంత ఆడపిల్ల పుట్టింటి నుంచి ఎవరైనా మాట్లాడారంటే అంత ఆనందపడతారు. వాళ్ళు ఎంత సంతోషించారో అంత అనుగ్రహం కలిగిద్ది శుక్ర అనుగ్రహానికి. శుక్రుడు అనుగ్రహించాడంటే ఆయన కూతురేనండి లక్ష్మీదేవి, భార్గవి. తన తండ్రి ఆనందంగా ఉన్నాడంటే ఆ ఇంటికి మరి ఆవిడ రాదా? ఆవిడ వచ్చి ఆవిడ చక్కగా సంతోషంగా నవ్వుతూ నీ వైపు రావసరం లేదు, ఒక్కసారి చూసిందంటే చాలా. ఆ భార్గవి చూపుని నీ ఇంటి మీద ఒక్కసారి పడ్డదంటే సువర్ణమయమైపోద, బంగారమయమైపోతుంది నీ ఇల్లు. అంతటి గొప్ప ఇది ఉంది. ఆడపిల్లల్ని అంత గౌరవంగా చూడడానికి కారణం ఏంటంటే లక్ష్మీదేవి మన అనుకూలం కలిగిద్ది. శుక్రుడు గ్రహం అనుకూలంగా ఉందంటే నీకు సుఖ సౌఖ్యాలు భోగాలు అన్నీ కూడా ఉండాలి. అందుకనే ఆడపిల్లని అత్తోరింట్లోనే ఎక్కడైనా సరే కన్నీళ్ళు పెట్టకుండా అల్లుడు ఏమైనా కోరినా సరే గవ్వ వెళ్ళి అన్నీ అందించి ఇన్ని చేసుకునేది బతిమనుకునేది. ఎందుకంటే ఆడపిల్ల ఇంట్లో ఇబ్బంది పడకూడదు. ఆ ఆడపిల్ల ఆ ఇంటికి వెళ్ళిపోయినా అక్కడ ఇబ్బంది పడుతున్నా ఇక్కడ మన కష్టాలు కలుగుతాయి. అందుకనే అల్లుడు ఏదో అడుగుతాడు ఇస్తూ ఉంటారు. అలా చేయడానికి కారణం ఏంటంటే అక్కడ మన ఆడపిల్ల బాధపడుతుంటే శుక్ర అనుగ్రహం ఉండదని పుట్టింటి వాళ్ళు ఆ గుంతమ్మ కోరికలన్నీ తీరుస్తూ ఉంటారన్నమాట. ఇకపోతే శుక్రగ్రహం తర్వాత ఉన్నది అతి భయంకరమైన అందరూ భయపడే గ్రహం అన్నమాట, శనిగ్రహం. కానీ నిజానికి ఈయనంత కరుణమయుడు కరుణ కలిగిన ఇంకో గ్రహం లేదండి, దేవుడు కూడా లేదండి అసలు. శనీశ్వరుడు అంటే అంత కరుణమయుడు. కాకపోతే ఈయన ఏంటంటే నువ్వు చేసిన కర్మలనే నీకు ఇస్తూ ఉంటాడు. నువ్వు మంచి పనులు చేసేవనుకో దాన్ని 1000 రెట్లు చేసి శుభాన్ని నీకు ఇస్తాడు. అదే చెడ్డ పనులు చేసేవనుకో ఆ చెడ్డ పనులు కూడా 100 రెట్లు చేసి నేను బాధ చేస్తాడనమాట. అది నువ్వు చేస్తున్న నీ నడవడికి మాత్రమే ఆయన నీకు ఇస్తాడు. అది కాకుండా కూడా నువ్వు చేసిన కర్మల్ని తగ్గించి నీ మీద కోపం తగ్గించి ఆ దృష్టిని తీవ్రతను తగ్గించుకోవాలంటే ఈయనకి కొన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నట్టుగానే ఈయన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం చెడ్డ పనులు చేసినా గట్టిగా బాధేయకుండా ఏదో సింపుల్గా చిన్న చిన్న కష్టాలతోటే మనల్ని గట్టెక్కించాలంటే ఈయన్ని ఏం చేయాలి, ఈయన్ని శివసం చేసుకోవాలంటే అంటే మన ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మమ్మలు తాతమ్మలు వీళ్ళందరూ ఉంటారు, ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని ప్రేమగా చూసుకోవాలంటే వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళు ఏంటంటే కొన్ని కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు వీటితోటి కూర్చున్న దగ్గర నుంచి లేకలేక మంచినీళ్ళు మనం అది ఇమ్మనో ఇదేమో అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు నువ్వు ఇసుక్కోకుండా లేచి వెళ్ళి వాళ్ళకి మంచినీళ్ళు కానీ అవి కానీ సేవలు చేసావు చాలు, శనీశ్వరుడు నీ వశం అయిపోయినట్టే. ఇంకా వాళ్ళకి ఏదో సాయంత్రం అయితే కొబ్బరి నూనె అది కాళ్ళకి రాసి కాళ్ళు నొక్కి వాళ్ళు ఏదైనా చెప్తుంటే ఆలకించి వాళ్ళ మనసు ఆనందపడేటట్టు చేసావంటే శనీశ్వరుడు నీ సేవ చేస్తాడు. నువ్వు ఆ పెద్దవాళ్ళకి ఆ ముసలివాళ్ళకి సేవ నువ్వు చేయడం మొదలెట్ట. అలాగే ఎవరో బయట వాళ్ళకి గట్రా కాదు కూడా కాదు, నీ ఇంట్లో వాళ్ళకి నీ అమ్మమ్మలకి నీ తాతలకి ఇలాగే వీళ్ళకి సేవ నువ్వు చేసావంటే శనీశ్వరుడు నీ సేవ చేస్తాడు. అలా ఇలా ఉండదండి. మొత్తం ఏ మనిషికైనా స్థిరాస్తులు కలిసి రావాలంటే శనిగ్రహం యొక్క అనుగ్రహమే ఉండాలి. ఆ అనుగ్రహం కావాలంటే మనం ఇంట్లో ఉన్న పెద్దోళ్ళని తోలను ఆడకూడదు, వాళ్ళని ఇసుక్కోకూడదు, వాళ్ళని లెక్క చేయకుండా వదలకూడదు. నువ్వు వాళ్ళని ఎంత తీసిపడేస్తావో ఈయన నిన్ను అన్ని రకాలుగా అంతా తీసిపడేస్తాడు సమాజం నుంచి. వాళ్ళని ఎంత గౌరవంగా చూసుకొని వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటావో నిన్ను అంత పైకి ఎత్తుతాడు శనీశ్వరుడు. ఎంత సింపుల్గా చూసారు. శనీశ్వరుడు గురించి అస్సలు భయపడవలసిన లేదు. ఆయన అంత కరుణమయుడు ప్రేమమయుడు అసలు ఉన్నాడు. ఇంకొకటి ఈయన ఇంకా బాగా తీవ్రంగా బాగా వశమైపోవాలంటే ఇంకొకటి ఉంది. శనీశ్వరుడు ఇప్పుడు చంద్రుడు అంటే మనకు కారకుడు, కుజుడు అంటే రక్తానికి కారకుడు, ఇలాగా ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కారకుడు. అలాగా ఈ శనీశ్వరుడు ఉన్నాడంటే మోకాలు కారకుడు, కాలుకి మోకాలు కారకుడు, పైగా కన్ను కారకుడు. అందుకని ఈయన ప్రభావం శని దృష్టి తీవ్రంగా ఉంటే కన్ను కానీ కాలు కానీ పోతూ ఉంటాయి. అందుకని ఆ శని ప్రభావంతో ఇదే ఇబ్బంది పడే గుడ్డోళ్ళకి కానీ కుంటోళ్ళకి కానీ నువ్వు ఏదైనా సాయం, ఆర్థిక సాయం, ఇంకో సాయం ఏదో చేయగలిగావంటే ఈయన చక్కగా నీకు అవసరమే, నువ్వు చాలా ఇబ్బందులు ఉండగా ఈయన మంచి సాయం చేస్తాడు. అసలు ఈయన సాయం చేసాడంటే ఒక్కసారి చేసాడంటే అది లైఫ్ లాంగ్ నువ్వు నీ పిల్లలు కూడా స్థిరపడిపోతారు అన్నమాట. అంత అలాగ ఉంటుంది ఈయన ఇచ్చే బెనిఫిట్స్. నువ్వు అలా కాకుండా వాళ్ళతో వాళ్ళనాడే వాళ్ళ చెందనాడే వాళ్ళ అవసరాలు చూడక వాళ్ళు పట్టించుకోక ఇది చేసావు అనుకో ఈయన నేను అస్సలు పట్టించుకోడు, రోడ్డుని పడతావు. శనీశ్వరుని
ఈ గ్రహాలన్నిటిని కూడా మన ప్రవర్తన బట్టే మనం అనుకూలంగా మార్చేసుకోవచ్చు. మన ప్రవర్తన బట్టే మనం విరోధంగా కూడా మార్చేసుకోవచ్చు. కొంచెం మన ప్రవర్తన చేంజ్ చేసుకున్నామంటే అన్ని గ్రహాలు అనుకూలమే. తర్వాత రాహు, కేతు వీళ్ళిద్దరూ కూడా ఛాయాగ్రహాలు అన్నమాట. అంటే అన్నీ కూడా క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఉన్న లక్షణం ఏంటంటే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాలు ఇచ్చేస్తాయి. అంటే ఇప్పుడు 1వ స్థానంలో ఉన్నాయనుకోండి, సూర్యుడు ఏ ఫలితాలు ఇస్తాడో ఆ ఫలితాలు ఇచ్చేస్తారనమాట. అదే 2వ స్థానంలో చంద్రుడు ఏ ఫలితాలు ఇస్తాడో ఆ ఫలితాలను ఇచ్చేస్తారు చంద్రుడు ఉన్న స్థానంలో ఉంటే. అలాగా ఏ గ్రహంతో కలిసి ఉంటారో వీళ్ళు ఆ గ్రహ ఫలితాలనే మనకి ఇస్తూ ఉంటారనమాట. అందుకని ఇలా ప్రత్యేకించి ఏం చేసేది లేదు. మనం మిగతా గ్రహాలన్నింటిలో అనుకూలం చేసుకున్నాం అనుకో, అవన్నీ అనుకూల ఫలితాలతో ఆ గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రహం ఇచ్చే అనుకూల ఫలితాలని డబుల్ చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు వీళ్ళు. అదే ఆ గ్రహాలను అనుకూలం చేసుకోలేదనుకో, వాళ్ళు ఇచ్చే భయంకరమైన ఫలితాలను ఇంకా డబుల్ చేసి ఇంకా భయంకరంగా ఇచ్చేస్తారు మనకి. అందుకని పైన ఉన్న 7 గ్రహాలని మనం అనుకూలంగా చేసుకున్నామంటే ఈ 2 గ్రహాలు కూడా మనకు అనుకూలం అయిపోతాయి. ఈ ఛాయాగ్రహాలు అన్నమాట, ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అందుకని వీటి గురించి పెద్దగా భయపడవసరం లేదు. ముందున్న మిగతా 7 గ్రహాలని మనం చక్కగా అనుకూలం చేసుకున్నామంటే వీళ్ళిద్దరూ కూడా అనుకూలం అయిపోయినట్టే. అది ఫ్రెండ్స్. నేను చెప్పింది మీ అందరికీ అర్థమయ్యి బాగున్నట్టయితే నా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే వీడియోలను కూడా ఆదరిస్తారని